ఇక డీటెయిల్ చూస్తే 21వ బయో ఆసియా సదస్సు ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ సదస్సులో ప్రపంచ దేశాల్లోకి 100కి పైగా ప్రముఖ సైంటిస్టులు, విదేశీ డెలిగేట్స్ హాజరు కానున్నారు. ఇక జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, ఔషధ రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాల ప్రోత్సాహకాలపై చర్చలు జరపనున్నారు. ఈ అంశాలపై పరిశోధన చేస్తున్న స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయుతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు బయో ఆసియా సదస్సు జరగనుంది. ఇక ఈ సదస్సులో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. విదేశీ ప్రతినిధులు జోనం వ్యాలీ, భారత్ బయోటెక్ ను సందర్శించనున్నారు. ఇరవై 21వ బయో ఆసియా సదస్సు ఇవాళ నుంచి ప్రారంభం కానుంది. ఈ సదస్సులో ప్రపంచ దేశాల్లోనికి 100కి పైగా ప్రముఖ సైంటిస్టులు, విదేశీ డెలిగేట్స్ హాజరు కానున్నారు. జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, ఔషధ రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాల ప్రోత్సాహకాలపై చర్చలు జరపనున్నారు. ఈ అంశాలపై పరిశోధన చేస్తున్న స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయుతపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు బయో ఆసియా సదస్సు జరగనుంది. ఇక ఈ సదస్సులో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక విదేశీ ప్రతినిధులు జీనోమ్ వ్యాలీ, భారత్ బయోటెక్ ను సందర్శించనున్నారు. రైట్కి విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, 21వ బయో ఆసియా సదస్సు అయితే ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, హెచ్ఐసిసిలో ప్రతిష్టాత్మకమైనటువంటి 21వ బయో ఆసియా సదస్సు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. 3 రోజుల పాటు కూడా ఈ సదస్సు జరగనుంది. ఈ రోజు మాత్రం జీనోమ్ వ్యాలీలోని భారత బయోటెక్ తో పాటు ఇతర కంపెనీలను కూడా విదేశీ ప్రతినిధులు సందర్శిస్తారు. రేపు ఉదయం 10:30 గంటలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై ప్రసంగిస్తారు. హాజరై ప్రపంచ దేశాల్లోనే 100కు పైగా ఉన్నటువంటి ప్రముఖ శాస్త్రవేత్తలతో పాటు విదేశీ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు 3 రోజుల పాటు. అయితే ఈ సందర్భంగా జీవ వైద్య సాంకేతిక రంగంలో కూడా విప్లవాత్మకమైన మార్పులతో పాటు ఔషధ రంగంలో కూడా ఆవిష్కరణలు, అదేవిధంగా పరికరాల ప్రోత్సాహకాలపై కూడా చర్చలు జరుపుతారు. ఈ అంశాలపై కూడా పరిశోధన చేస్తున్నటువంటి అంకురా సంస్థలకు కూడా ప్రోత్సాహకాలతో పాటు చేయుతలపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా నోబెల్ అవార్డు గ్రహీత అయినటువంటి ప్రముఖ పిల్లల డాక్టర్ ఆచార్య గ్రెగెల్ సెమంజోకు కూడా ఈ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ పురస్కారాన్ని కూడా అందజేయనున్నారు. ఎల్లుండి మాత్రం 28వ తారీఖు చర్చాగోష్ఠులతో పాటు ముగింపు సమావేశం కూడా ఉండనుంది. దాదాపు 700కు పైగా కూడా వినూత్నమైనటువంటి స్టార్టప్ కంపెనీలతో పాటు ప్రతిష్టాత్మక వేదికపై కూడా ప్రదర్శనకు పోటీ పడగా నిపుణులు 70 అంకుర సంస్థలను కూడా ప్రదర్శనకు ఎంపిక చేశారు. వీటిలో 5ంటికి మాత్రం చివరి జాబితాకు ఎంపిక చేసి సదస్సు ఆఖరి రోజు మాత్రం ప్రత్యేక అవార్డులను కూడా అందజేస్తున్నారు. ఈ 21వ బయో ఆసియా సదస్సు కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ బయో ఆసియా సదస్సుకు మాత్రం ఇటు శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జీవ వైద్య రంగంలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని విస్తరించడానికి సదస్సు ఉపయోగపడుతుందనేసి కూడా తను మాట్లాడడం జరిగింది. మొత్తానికి ప్రపంచ వేదికపై కూడా తెలంగాణ జీవ వైద్య రంగం అభివృద్ధి చెందడానికి, నూతన ఆవిష్కరణలకు ప్రదర్శించడానికి కూడా ఈ సదస్సు కూడా ఉపయోగపడుతుంది. ఈ సదస్సులో కూడా డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి విప్లవం అనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చలు కొనసాగుతాయి. అంతర్జాతీయ వేదికపై కూడా తెలంగాణను శిఖరాగ్రంలో నిలపడానికి ఈ సదస్సు కూడా ఉపయోగపడుతుందనేసి మాత్రం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.